హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా అయితే మనం మూవీస్కి వెళ్ళినప్పుడు ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్లో సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొని మన కోసం జూన్ 6న రాబోతున్నారు శ్రీ రాజావారు టీం. సో ఆ టీం మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే మ్యామ్. హాయ్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాపిల్ పండ్లా ఉన్నారు చూడ్డానికి. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ చేసేటప్పుడు అండ్ ఈ క్యారెక్టర్ చూడ్డానికి చాలా తెలుగు అమ్మాయిలా ఉన్నారు. ఉన్నానా? యా యా సో ఎలా అనిపించింది క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు? క్యారెక్టర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. షీ హోల్డ్స్ హర్ గ్రౌండ్ అనమాట. నాన్నతో కూడా పోటీ పడడానికి రెడీగా ఉంటుంది. అండ్ దెన్ షీఈ్ అ వర్కింగ్ ఉమెన్ అండ్ హీరోని డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక స్ట్రాంగ్ వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఊర్లో వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్ అనమాట. సో నాకు అది విన్నగానే ఐ రియలీ లైక్ ద క్యారెక్టరైజేషన్. డైలాగ్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మూవీలో చూసినట్లయితే మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. సో మామూలుగా ఆయన క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు అసలు నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ఫస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ద ఎంటైర్ కాస్ట్ ఇస్ రావ్ రమేష్ గారు. బికాజ్ అంత సపోర్టివ్గా కూడా ఉంటారు. ఆయన ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేది మన అందరికీ తెలుసు. కానీ హీఈస్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా సపోర్ట్ ఉంటుంది. అండ్ దెన్ ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే సీన్కి ముందు హీ యూస్ టు కమ్ అండ్ హీ యూస్ టు డూ ఒకసారి మనతో కూడా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే, అలానే మీ హీరో గారు ఎలా? హీరో గారు అండ్ ఐ బోత్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. సో వీ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుగెదర్. మేమిద్దరే కొత్త దీంట్లో. సో వీ హ్యాడ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ టు లెర్న్ ఫ్రమ్. ఓకే, మీరు కన్నడ కదా, సో ఆంధ్రప్రదేశ్కి వచ్చి దట్టు గోదావరిలో మీరు షూట్ చేశారు. సో ఆ లొకేషన్స్ మీకు ఎట్లా అనిపించాయి? నాకు అసలు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ గోదావరి. ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గోదావరి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఐ ఎక్స్ప్లోర్డ్ అ లాట్ ఆఫ్ ఫుడ్. అక్కడ చాలా ఫేమస్ ఉంటాయి కదా మ్యామ్ ఫుడ్స్. సో మీరు సో ఆత్రేయపురంలో వి వర్ షూటింగ్ ఎక్కువ. సో అక్కడ పూతరేకులు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అప్పటి నుంచి ఐ కెప్ట్ హ్యావింగ్ పూతరేకులు డ్యూరింగ్ ద ఎంటైర్ షూట్. నార్మల్ గా పూతరేకులు చూసినప్పుడు చాలా మంది టిష్యూస్ అనుకుంటారు, తెలియని వాళ్ళు. సో మీరు ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఎట్లా, ఏంటిది టిష్యూస్ ఏంటి ఇట్లా స్వీట్ అంటున్నారు అని ఏమన్నా అనిపించింది? నేను చేస్తున్నప్పుడు చూడలేదు. ఫస్ట్ ఎవరు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. I thought it's like ఆ లాస్ట్లో ఆ గ్రీన్ లీఫ్తో తింటాం కదా లాస్ట్ డెజర్ట్లో, అలాంటిది ఏదో అనుకున్నాను. కానీ వన్స్ ఐ ట్రైడ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో అప్పటి నుంచి ఐ కెప్ట్ ఆస్కింగ్ పూతరేకులు కావాలి. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఎక్కడ బాగుంటుంది, ఏది ఫేమస్ షాప్ అని చెప్పి. సో యా. సో షూటింగ్ టైంలో మీకు ఎప్పుడైనా కానీ ఇరిటేషన్ వచ్చింది అంటే, లైక్ ఎక్కువ టేక్స్ తీసుకొని చేయడం, ఫస్ట్ టైం కదా తెలుగు మీరు చేయడం, సో అట్లా ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎక్కువ టేక్స్ తీసుకోవడం? బోత్ నితిన్ అండ్ ఐ హ్యాడ్ డన్ లైక్ వర్క్షాప్ ఫర్ అ ఫ్యూ డేస్. అండ్ చాలా ముందే స్క్రిప్ట్ మనకు వచ్చేసింది. సో వీ వర్ ఆల్ ప్రిపేర్డ్. వెన్ వీ వర్ ఆన్ సెట్ వీ వర్ ఆల్ ప్రిపేర్డ్. సో అలాంటి పరిస్థితి ఏం రాలేదు. ఓకే, ఎలా మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మ్యామ్? ఎట్లా వచ్చిందనా, కాలేజ్ నుంచే వచ్చింది. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ టు మోడలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అలా వెళ్తూ ఇంటీరియర్ డిజైనర్ అని. అవునవును, ఐ స్టడీడ్ ఇంటీరియర్ డిజైనింగ్. బట్ టువర్డ్స్ మోడలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కరిక్యులర్గా స్టార్ట్ చేశాను. అలా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఆపర్చునిటీ ఆల్సో హ్యాపెన్ టు కమ్. సో కన్నడ ఇండస్ట్రీకి అండ్ తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటి? అంత పెద్ద తేడా ఏం లేదు. ఐ థింక్ ఇక్కడ తెలుగు ఉంటుందని లాంగ్వేజ్ అంతే. యా, దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ రావడం సీరియల్లో వచ్చారు అండ్ అది మిథున రాశి ఐ థింక్. సో సీరియల్కి అండ్ మూవీకి డిఫరెన్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? నేను యాక్చువల్లీ ఐ started off with serial and then I had to study anamata. So I left the serial also. Okay. So I couldn't do it for a long time.
అదైన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ టు మూవీస్. సో నాకు ఇట్స్ నాట్ లైక్ హ్యూజ్ డిఫరెన్స్ అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నేను చాలా రోజులు లేదు సీరియల్లో. ఐ వాజ్ ఓన్లీ దేర్ ఫర్ అ ఫ్యూ మంత్స్ అంతే. యా సార్, కమ్ టు యూ. మ్యామ్ని చూడగానే అంటే మామూలు క్యాస్టింగ్ చేస్తారు కదా, సో మ్యామ్ కూడా క్యాస్టింగ్లోనే వచ్చి ఉంటారు. సో మ్యామ్ని చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? ఈ అమ్మాయి అయితే తెలుగు అమ్మాయిగా సెట్ అవుతుంది అని అనుకున్నారా, లేకపోతే? మేము ఆడిషన్స్ పెట్టాం అప్పుడు. అంటే ఇప్పుడు హీరో వచ్చేసేమో ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి హీరో, డెఫినెట్గా ఇతను టేక్ ఆఫ్ చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో, అంటే కొత్త వాళ్ళని ఈ కథ పరంగా ఏమో కొత్త వాళ్ళని తీసుకోవాలి. సో మేము ముంబై నుంచి కానీ చాలామందిని ఆడిషన్స్ ఇవన్నీ చేసాం. ఈ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చేసి చాలా మెచ్యూర్డ్ క్యారెక్టరు, ప్లస్ అంటే ఆ పెర్ఫార్మర్ అయి ఉండాలి. సో ఈ రెండు ఉంటే తప్పితే చేయలేరు. సో మళ్ళీ పరభాష వాళ్ళు వచ్చేసి మళ్ళీ మన తెలుగులో చేయాలంటే కూడా కష్టం. ఇక్కడ వాళ్ళని కూడా చూసాం, పెర్ఫార్మర్ అయి ఉండాలి. సో వీళ్ళందరిలో చూసుకున్నప్పుడు తను చక్కటి పెర్ఫార్మర్, తనకేంటంటే మంచి మెమరీ లెవెల్ ఉంది. అప్పుడు అసలు సరిగ్గా తెలుగు కూడా వచ్చేది కాదు. జస్ట్ ఇట్లా ఒక పేజ్ చూసేసేస్తే ఇమీడియట్గా గ్రాప్ చేసేసి ఇమ్మీడియట్గా, అంటే ఆ డిక్షన్ కానీ విధానం కానీ చాలా చక్కగా చెప్పేస్తాను. సో ఇమీడియట్లీ ఆ మెచ్యూరిటీ లెవెల్ ఆ క్యారెక్టర్ పరంగా, ప్లస్ తను బ్యూటిఫుల్గా చక్కగా ఆ కథ హీరో పక్కన యాప్ట్ అవుతుందని అనుకొని సెలెక్ట్ చేసి. సో నితిన్ సార్ విషయానికి వస్తే, సార్ ఎన్టీఆర్ సార్ వాళ్ళ బావమరిది. సో మామూలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కే ఎన్టీఆర్ ఫ్యాన్ అనే ఒక ప్రౌడ్నెస్ అనేది ఉంటుంది, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అని చెప్పి. బట్ సార్ చాలా సింపుల్గా ఉంటారు. సో సెట్లో ఎలా ఉండేవారు? చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు తను. అసలు ఎటువంటి గర్వం కానీ అట్లాంటి అహంకారం కానీ అట్లాంటిది ఏం లేదు. ఈజ్ వెరీ కూల్ అండ్ అందరితో కూడా కలిసిపోతాడు. సో అటువంటి విషయంలో అందరితో కలిసిపోతాడు, అందరితోటి చాలా చక్కగా తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ నేచర్. సో అలాంటిదే. అంటే ఈ మూవీలో సార్ క్యారెక్టర్ చూస్తే చాలా రగడ్గా ఉంది. డైరెక్టర్ సార్ అయితే ఇంతకుముందు ఒక హీరోని రిప్రజెంట్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్ కార్నర్లో రిప్రజెంట్ చేశారు, శతమానంభవతిలో కూడా. బట్ ఇందులో హీరో క్యారెక్టర్ చాలా రగడ్. ఎందుకని ఇట్లా? అంటే కథ మొత్తం కూడా అంత రగడ్గా ఏమి ఉండదు. ఆ కథలో ఏంటంటే కొన్ని మాస్ ఎలిమెంట్స్, అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఆ మాస్ రేంజ్లో ఉంటాయి. సో దట్ పర్టికులర్ ఆ ఒక్క కొన్ని సీన్స్కి తప్పితే మిగతా అంతా కూడా చాలా అసలు అంటే హిలేరియస్గా సాగే ఒక కామెడీ డ్రామా. అంటే హీరోయిన్ కోసం చేంజ్ అవుతారు ఈ మూవీలో ఆ హ్యాబిట్ నుంచి? అట్లా ఏం లేదు. అక్కడ ఉన్నట్టు ఇదేంటంటే పర్టికులర్ హీరోయిన్ కోసం చేంజ్ అవుతారా అంటే ఒక్క హీరోయినే కాదు, అంటే ఇటు తల్లిదండ్రుల నుంచి అయితేనేంటి, ఇటు అత్తమామల నుంచి అయితేనేంటి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దృష్టి అయితేనే. ఎందుకంటే ఇతనుకున్న సమస్య అంతా అక్కడ పబ్లిక్ చుట్టుకుంటుంది సమస్య. సో అంటే ఆ పొలిటికల్, వాళ్ళిద్దరు పొలిటికల్ లీడర్స్. ఇతను ఆ అలవాటు మానుకోవటం అనేది వీళ్ళ సీటు మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది. సో ఇదంతా ఏంటంటే చివరికి పబ్లిక్ చుట్టుకుంటుంది. సో దాంట్లో ఒక హిలేరియస్ కామెడీ జనరేట్ అవుతుంది. చాలా చక్కగా ఆద్యంతం చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. సో ఈ లొకేషన్ అనేది మీరే చూస్ చేసి ఉంటారు, గోదావరి లైక్ అక్కడికి వెళ్ళి చేయాలని. ఎలా అనుకున్నారు అటు సైడే వెళ్ళి చేయాలి? డైరెక్టర్ గారు ఈ కథ పరంగా ఏంటంటే ఆ గ్రామీణ వాతావరణం ఇవన్నీ కావాలి. సో ఆ గోదావరి గ్రామీణ పరివాహక ప్రాంతాలు అయితే చాలా చక్కగా, అంటే స్క్రీన్ మీద కూడా ఏంటంటే మనకు చక్కగా బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆత్రేయపురం సెలెక్ట్ చేసేసి అదైతే బాగుంటుందని చెప్పి అక్కడ తీసాం. అంటే ఇప్పుడు మీరు చెక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా సార్, సో ఈ చెక్ అనవసరంగా పే చేయాల్సి వచ్చింది అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మూవీ? అవసరానికి మాత్రం మేము ఆల్రెడీ ఏంటంటే మాకు ఆల్రెడీ అనుభవం ఉంది. ఒక మైక్రో ప్లానింగ్ తోటి అంతా డిజైన్ చేస్తాం, అకార్డింగ్లీ మేము క్లోజ్ చేస్తాం ఇష్యూ అంతే. అట్లా ఈ చెక్ అనవసరంగా ఇవ్వాల్సి వచ్చింది అనేది ఎప్పుడు అనిపించలేదు. అంటే ప్రీవియస్ మూవీ మీది విడుదల 2 మూవీ వచ్చి కొంచెం యాక్షన్, ఫుల్ యాక్షన్. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే విడుదల మూవీ వచ్చేసరికి అది కంప్లీట్గా ఏంటంటే నక్సల్స్ బేస్డ్ మూవీ. చాలా రగ్గడ్గా వేట్రిమారన్ చేశారు, విజయ్ సేతుపతి సారు, మంజు వార్యరు. అది ఆ జానర్ వేరది, ఈ జానర్ వేరు. సో నెక్స్ట్ మీరు ఎలాంటి జోనర్ పిక్ చేసుకోవాలి? గుర్తుందా శీతాకాలం మేము మంచి లవ్ స్టోరీ తీసాం, ఫీల్ గుడ్ మూవీ. తమన్నా గారు. నెక్స్ట్ ఈ మూవీ తర్వాత ఎలాంటి జోనర్? డ్రీమ్ గర్ల్ అని చెప్పి మంచి సినిమా చేయబోతున్నాం. ఇంకోటి పెళ్ళాం ఊరు వచ్చింది స్టైల్లో ఇంకో కథ ఒకటి చేయబోతున్నాం. సో నెక్స్ట్ 2 monthsలో స్టార్ట్ అవుతాయి. మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోస్లో
మీకు బెస్ట్ అని అనిపించిన హీరో లైక్? మా బెస్ట్ అనిపించింది నాని నితిన్ చాలా బెస్ట్ అనిపించారు. ఈవెన్ సత్యదేవ్ కూడా చాలా చక్కగా కోఆపరేటివ్గానే ఉన్నారు. సో నాని నితిన్ బెస్ట్. సో నేనైతే కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను మీకోసం. సో అవి అడిగేస్తాను, ఒక 10 ఉంటాయి. ఓకే మ్యామ్, ఇఫ్ నాట్ అన్ యాక్టర్ వాట్ వుడ్ యూ బి? సైకాట్రిస్ట్. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్ కాకుంటే ఏంటి? నేను ఆల్రెడీ బేసికల్లీ ఇది అంటే నా ప్రైమరీ బిజినెస్ వేరే ఉన్నాయి, రియల్ ఎస్టేట్, ఎలివేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దాని నుంచి ఇంట్లోకి వచ్చాను. వాట్స్ యువర్ సీక్రెట్ టాలెంట్ దట్ నో వన్ నోస్ అబౌట్ యూ? No one knows about యా secret talent. It's a secret. I'm very good. It's a secret. సీక్రెట్ Yeah, it's a secret. అంటే ఎవరికి తెలియని talent. తెలియని టాలెంట్ అంటే ఐ కెన్ కుక్ రియలీ వెల్. రియల్లీ? రియలీ. ఓకే మ్యామ్, హౌ టు ప్రిపేర్ మ్యాగీ మ్యామ్? మ్యాగీ కూడా తెలియదా? తెలియదు మ్యామ్, Too చెప్పండి. bad. రియల్లీ ఐ డోంట్ నో మ్యామ్, సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. నిజంగా తెలీదు. ప్యాకెట్ వెనకాలే ఉంటుంది డైరెక్షన్, నేను ఎందుకు? ఓకే, మీరు ఇప్పుడు వరకు చేసిన కుక్ ఏంటి మ్యామ్? అంటే కుకింగ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. బిర్యానీ కూడా చేస్తాను. చేస్తాను. యా, సో అది ఎవరికి తెలీదు దట్ ఐ కెన్ కుక్ వెల్ అని. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ద సీక్రెట్ టాలెంట్ దట్ ఐ హ్యావ్. అండ్ ఆల్సో ఐ థింక్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ లెర్నింగ్. యా. హ్యావ్ యూ ఎవర్ గూగుల్డ్ యువర్ సెల్ఫ్? వాట్ డిడ్ యూ ఫైండ్? ఐ డిడ్ గూగుల్ మై సెల్ఫ్. అప్పుడు నా ఏజ్ ఏదో రాంగ్ ఉన్నింది, సో నేను మెయిల్ చేశాను. ఇది నా ఏజ్ ఏంటి ఇలా పెట్టారు? ఎక్కువ అయిపోయిందా తక్కువ ఎక్కువైంది? ఎక్కువైంది. సో ఐ మెయిల్. నార్మల్గా లేడీస్ కి కొంచెం ఎక్కువైనా కూడా మనం తక్కువే చెప్పుకుంటాం అన్నమాట. లేదు, నేను రియల్ గా అట్లీస్ట్ కరెక్ట్ గా ఉండాలి కదా గూగుల్లో. సో మెయిల్ ఏజ్ విషయంలో చాలా కోపం వస్తుంది మ్యామ్ లేడీస్ కి అయితే. అడగకూడదు కూడా ఎవరు, అంతే కదా సార్? అంతే. అంటే జెంట్స్ ని శాలరీ అడగకూడదు, లేడీస్ ని ఏజ్ అడగకూడదు. విచ్ మూవీ ఆఫ్ యువర్ వుడ్ నాట్ విచ్ అగైన్? అంటే ఇంకొకసారి ఒక మూవీని ఇంకొకసారి చూడకుండా. చూడను అనా? అంటే ఇది ఒక మూవీ చూస్తే మళ్ళీ ఇంకెందుకు ఈ మూవీ చూడడం అని ఎప్పుడైనా అనిపించింది? నాకు యూజువలీ థ్రిల్లర్స్ అంటే నచ్చవు. చాలా మందిని ఆఫెండ్ చేస్తున్నాను ఏమో నేను. చాలా మందికి థ్రిల్లర్స్ అంటే ఇష్టం కదా. నాకు నచ్చదు, నాకు థ్రిల్లర్స్ నచ్చదు. ఎందుకంటే నేను చాలా అబ్జర్వ్ చేసుకుంటాను ఎనర్జీస్ని. సో నేను ఏమైనా నెగటివ్ చూస్తే నాకు ఆ రోజంతా అదే ఉంటుంది మైండ్లో. సో ఐ డోంట్, నో థ్రిల్లర్స్, నథింగ్ నెగటివ్. ఓకే. హర్రర్స్? హారర్స్ ఆర్ ఆల్సో ఫైన్. ఐ థింక్ అది తెలుసు కదా, దిస్ ఇస్ నాట్ రియల్ అని. అందులో కూడా ఎక్కువ నెగటివిటీ ఉంటుంది కదా. కాదు, ఐ నో దట్ ఇట్స్ నాట్ రియల్, ఇట్ వోంట్ హ్యాపెన్ అని తెలుసు. సో దట్స్ వై ఇట్స్ ఫైన్. బట్ ఎస్పెషలీ థ్రిల్లర్స్ ఇట్ క్యాన్ హ్యాపెన్ కదా. సో కొంచెం నేను దూరం ఉంటాను థ్రిల్లర్స్. ఎక్కువ ఇష్టమైన జోనర్స్ ఏంటైతే? ఇది ఫ్యామిలీ జోనర్, రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, లవ్ స్టోరీస్. అంటే ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు, ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలంతే. వాట్స్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఆన్ సెట్? ఆన్ సెట్ లేదు, అలాంటిది ఏం అవ్వలేదు. టచ్ వుడ్, ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో. ఏం లేదు ఇప్పుడు దాకా, ఏం లేదు. గుమ్మడికాయ కొట్టినప్పుడు అమ్మాయి ఒక సినిమా అయిపోయిందని. గుమ్మడికాయ కొట్టినప్పుడు ఒక సినిమా అయిపోయింది అని ఒక అని అనిపించింది. అప్పుడు ఫినిష్ అయినప్పుడు గుమ్మడికాయ కొడతాం. అవునవును తెలుసు. కొట్టినప్పుడు అమ్మాయి ఒక సినిమా అయిపోయింది అని ఒక అమేజింగ్. కాదు, ఎంబారసింగ్ అంటే. ఎంబారసింగ్? ఓ, సిగ్గు వచ్చే మూమెంట్ లేదు, అలాంటిది ఏం లేదు. వన్ ఫుడ్ యూ కెన్ ఈట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వితౌట్ కంపైలింగ్? బిర్యానీ. వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్. అంటే వెజ్ని బిర్యానీ అన్నం కదా, ఇట్స్ పలావ్. ఐఎమ్ ఆల్సో నాన్ వెజిటేరియన్. ముక్కలైందే ముద్ద దిగదు. మీకు కూడా అంతేనా? అంతే, రోజు ఉండాలి. అప్పుడు సెట్స్లో ఎట్లా, మీరు డైలీ నాన్ వెజ్ తినేవాళ్ళ? ఐ ఈట్ ఎగ్స్ ఎవ్రీ డే. నాన్ వెజ్ కాకపోయినా ఎగ్స్ తింటాను. వాట్స్ ద లాస్ట్ థింగ్ యూ గూగుల్డ్? ఐ చెక్. మాకు చూపించాలి సార్. మీరు కూడా, మీరు లాస్ట్లో గూగుల్లో ఏది వర్క్? సారీ.
శారీ Yeah, it's a ఆల్మోస్ట్ Kanjivaram. లేడీస్ అంటే శారీస్ ఆర్ గోల్డ్ ఏదైనా ఇమిటేషన్ జ్యువెలరీస్ అట్లే ఉంటాయి కదా మ్యామ్. లేదు, అంబరం అని ఇట్స్ వెబ్సైట్, సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సారీస్ ఇన్ దట్. శారీ సార్ మీరు నాదేమో నేను బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాను గూగుల్ సార్. గూగుల్లోనే బ్యాంక్ ఆన్లైన్ దీనికి వెళ్ళి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి జస్ట్. ఓకే సార్. ఆన్ ద సెట్స్లో ఎప్పుడైనా మీరు ఎవరు ఏదైనా అరవడం కానీ లైక్ అలా ఎప్పుడైనా జరిగిందా? సెట్స్కి వెళ్ళిందే చాలా తక్కువ, అవుట్ ఆఫ్ ఒక 2 times వచ్చింది. కానీ సమ్హౌ అందరికి చాలా మంచి ఈక్వేషన్ ఉంది ఆయనతో. ఎవ్రీబడి ఫీల్స్ లైక్ ఒక పాజిటివిటీ, ఒక లైట్ వచ్చినట్టు ఈయన వస్తే. ఓకే, సో ఈ మూవీ కోసం ఆడియన్స్కి ఈ మూవీ చూడడానికి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ తప్పకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సినిమా ఇది. అలాంటి అంటే అలాంటి ఎలిమెంట్ తీసుకొని మంచి వినోదాత్మకంగా ఫ్యామిలీ డ్రామాగా తల్లిదండ్రులు పిల్లలు చూడాల్సినటువంటి సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా చూడాలి. అంటే ఇప్పుడు సిగరెట్స్ అనేవి కామన్ అయిపోయాయి కదా సార్, చాలామంది సిగరెట్స్ తాగుతున్నారు, ఈవెన్ లేడీస్ కూడా చాలామంది సిగరెట్స్ తాగుతున్నారు. సో ఎట్లా అది మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సో దాన్ని మనం అంటే దాన్ని అవాయిడ్ చేసేటువంటి అంశాలను మనం పబ్లిక్లోకి సామాజిక స్పృహను కలిగించాల్సిన బాధ్యత మనకు ఉంది. సో గవర్నమెంట్ చేయటమే కాదు, మనం కూడా మోటివేట్ చేసి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. సో ఈ సినిమా ద్వారా కూడా మనం అది తెలియజేస్తాం అలానే. అండ్ మొన్న రీసెంట్గా కూడా థియేటర్స్ బంద్ అనేది ఒకటి వచ్చింది. సో అందులో ఏమంటున్నారంటే చాలామంది మళ్ళీ పాతకాలం లాగా హీరోస్ ఒక్కొక్కరు ఇయర్లీ 2 సినిమాలు కానీ 3 సినిమాలు కానీ చేయాలి, అలా చేస్తేనే మళ్ళీ ఫస్ట్లో లాగా అవుతుంది అని అంటారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ చాలా నెంబర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లు తక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఈ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళకి ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వీలవుతుంది, ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంది, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ చిన్న సినిమాల వల్ల వాళ్ళకి ఆ రెంటల్ కూడా కట్టే రాని పరిస్థితులు ఇట్లాంటివి ఏర్పడటం వల్ల ఆ మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ రన్ చేయాలని చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది. సో ఈ పెద్ద హీరోలు ఎవరైతే వ్యాపారం ఉన్నటువంటి హీరోలు, ఎవరి మీద అయితే మంచి రెవెన్యూ ఉన్నటువంటి హీరోలు కొద్దిగా నెంబర్ ఆఫ్ మూవీస్ సంవత్సరానికి 2-3 చేశారనుకోండి, సో దట్ ఆ గ్యాప్ మనం ఫుల్ఫిల్ చేసేస్తాం, సింగిల్ స్క్రీన్స్ కూడా బతుకుతాయి. సో అందువల్ల అంటే వ్యాపారం ఉన్న ప్రతి హీరో కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు చేశారనుకోండి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టైల్ అది వచ్చేసింది కదా, పాన్ ఇండియా లెవెల్ అని చెప్పి ఒక్క మూవీకి 2 years 3 years అలా తీసుకుంటున్నారు. అంటే పాన్ ఇండియా ఇప్పుడు వచ్చిందేం కాదు, ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే అన్ని భాషల్లో కూడా హిందీ సినిమాల్లో కూడా హిందీలో కూడా చేశారు. సో ఇవాళ మనం ఏదో కొత్తగా మామూలుగా ఏంటంటే మనం అనుకుంటాం, ఆ రోజుల్లో పాత హీరోలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్ని సినిమాలు చేశారు, సంవత్సరానికి కృష్ణ గారు అయితే 19 సినిమాలు చేశారు. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది బాగుపడతారు, చాలామందికి వర్క్ దొరుకుతుంది. ఈవెన్ థియేటర్ సైడ్ కానీ, ఇటు వర్కర్ సైడ్స్ కానీ, వాళ్ళ వేజెస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ బాగుంటారు. అందువల్ల హీరోలు ఏంటంటే సంవత్సరానికి 2 సినిమాలు మినిమం 2 చేయొచ్చు, చాలా ఈజీ చేయొచ్చు. అంటే బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు కదా సార్, మలయాళం హీరోస్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి మన హీరోస్ అని చాలామంది చెప్తూ ఉన్నారు, అండ్ ఆడియన్స్ కూడా చెప్తున్నారు. సో దాన్ని తీసుకోవడం అంటే మనం ఏంటంటే మన యొక్క వ్యాపార స్థాయిని ప్రపంచానికి అంటే మన ఎల్లలు దాటి, అంటే మన రాష్ట్ర ఎల్లలే కాదు, దేశ ఎల్లలే కాదు, ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా అంటే ఆ రేడియస్లోకి వెళ్ళిపోయాం. సో దాన్ని చూసి నేర్చుకోవాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేసేస్తే ఇంకా రెవెన్యూ బాగుంటుంది. సో దానివల్ల ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఈ మూవీ అయితే అండ్ ఇంకొకటి సార్, ఈయన గురించి నేను స్పెషల్గా అడగాలి సార్. సో ఆయన క్యారెక్టర్ ఎలా అంటే ఫన్నీ జోనరా లేకపోతే? ఫన్నీ జోనరే, చాలా చక్కగా ఏంటంటే లిటిగేషన్ పెట్టే జోనర్. లాంగ్వేజ్ మాదే ఉందా లేకపోతే మీ టైపే ఉంటుంది, మధ్య మధ్యలో పుల్లలు పెట్టి చిచ్చులు పెట్టేటువంటి క్యారెక్టరు. ఆహా ఓకే. మాకు అది అన్ని కామన్ చాలా ఈజీ చేసేసాడు. అవును. అండ్ రచ్చ రవి సార్ కూడా ఇట్లా అంటే ఇదే జోనర్ కదా సార్, లైక్ కామెడీ జోనరే ఉంటుంది.
శతమానం భవతిలో మూవీలో ఆయన చేశారు కదా అవును. క్యారెక్టర్, అలాంటిదేనా లేకపోతే? ఇందులో వచ్చేసి ఏంటంటే తనకి డైలాగ్స్ కంటే కూడా యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇందులో హీరోని ఒక నక్షత్రుడు, హరిశ్చంద్రుడి పక్కన నక్షత్రుడు ఉంటాడు కదా, అట్లా అతని సంకల్పాన్ని డిస్టర్బ్ చేసేటువంటి క్యారెక్టర్. డిస్టర్బ్ చేసేటువంటి క్యారెక్టర్. ఓకే, నేను ఇంకా ప్రోత్సహించే క్యారెక్టర్ అని చెప్తారేమో అనుకున్నా. అతని సంకల్పాన్ని పాడు చేయాలి అని నక్షత్రుడు లాభం లాగా తన ఏంటి? వెనకబడతాడు. అలా పాడు చేసే లాభం ఏంటి? అదే మరి సినిమా చూడాలి. అండ్ నరేష్ సార్ ఎలా వర్క్ చేశారు? అండ్ అంటే ఆయన పెద్ద స్టార్, అది అందరికీ తెలిసిందే. సో ఆయన వర్క్ ఎలా ఉండేది? మొత్తం మీద రావు రమేష్ గారు, నరేష్ గారు అసలు మామూలుగా వాళ్ళు కూడా హీరోలలాగానే ఉంటుంది. చాలా కామెడీగా, చాలా వాళ్ళ పొలిటికల్ ఆ డైలాగ్స్ వాళ్ళ మధ్య కానీ, అటు పక్క మళ్ళీ ఆయన శుభలేఖ సుధాకర్ గారిది కానీ, ఆయన ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళ మధ్య చాలా ఫన్నీగా, చాలా టఫ్గా, చాలా పోటీగా, చాలా అంటే మళ్ళీ చాలా అంటే ఒక ఎమోషనల్ బాండింగ్స్ తోటి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ మధ్య ఆ కామెడీ కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది మూవీ అంతా ఏమో సిగరెట్ మీద వెళ్తుంది, బట్ ఎందుకు శ్రీ శ్రీ రాజా వారు అనే నేమ్ ఎందుకు పెట్టారు అంటే టైటిల్? శ్రీశ్రీ అంటే జనరల్గా ఏంటంటే మన పల్లెటూర్లలో గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే పరిస్థితులు, ఒక చిల్లరోడు, ఒక పోకిరి పిల్లలు చేసేటువంటి వాళ్ళని మనం వ్యంగ్యంగా వచ్చాడా రాజావారు అంటాం. ఇప్పుడు చదువుకోనండి, గాలికి తిరిగేవాడిని ఏమంటాం మనం? వచ్చాడా రాజావారు అంటాం. అంటే అది వ్యంగ్యంగా వాడిని అగౌరవపరుస్తూ గౌరవంగా చెప్పే పదం. ఓకే. సో ఇక్కడ హీరో క్యారెక్టర్ ఏంటంటే అంటే అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఆ అలవాటు దృష్ట్యా అతనికి ఒక నిక్ నేమ్, రాజావారు, వచ్చాడా రాజావారు అని. అట్లా ఈ మూవీకి ఆ టైటిల్. సో ఈ మూవీ అయితే 6th రిలీజ్ అవుతుంది కదా సార్. సో మా ప్రేక్షకుల కోసం ఈ మూవీ చూడడానికి వస్తారు కదా, సో మీరు ఏదైనా చెప్పండి. జూన్ 6న రిలీజ్ అవుతున్నటువంటి శ్రీ 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 రాజావారి సినిమా, నారనితిని హీరోగా, సంపద హీరోయిన్గా, రావు రమేష్, నరేష్ గారు 42 మంది సీనియర్ ఆర్టిస్టులతో వినోదాత్మకంగా శతమానం భవతి వంటి జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రాల దర్శకుడు సతీష్ వేగేసిన దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని మీరందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ఒక తల్లిదండ్రులు పిల్లలు చూడవలసినటువంటి సంపూర్ణమైనటువంటి వినోదభరితమైనటువంటి కుటుంబ కథా చిత్రం. సో జూన్ 6న తప్పకుండా థియేటర్లో చూడండి. సో చూసారు కదా, జూన్ 6th అయితే అస్సలు మిస్ అవ్వకండి, థియేటర్స్కి వెళ్ళే చూడండి శ్రీ శ్రీ రాజావారు మూవీ. చాలామంది యూత్కి అయితే ఇది కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ మ్యామ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ అండ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.